సంజనని టార్గెట్ చేసిన హరీష్. రెడ్ సీట్ పొందిన భరణి, హరీష్, కళ్యాణ్, ధీమాన్, రాము మాట్లాడుకోవడానికి లోపలికెళ్లారు. హరీష్ అయితే ముందుగానే తన ఒపీనియన్ చెప్పాడు. నాకు సంజన గారు అందులో వెరీ క్లియర్. ఎందుకంటే ఈ షో దొంగల షో, దొంగతనాల షో అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు. నా ఒపీనియన్ లో అయితే సేఫ్ గేమ్ ఆడుతుంది అంటూ రాము కూడా తందానా అన్నాడు. నీకు సంజన గారేనా అని అడిగితే 100% అంటూ చెప్పాడు. సుమన్ శెట్టి గారి విషయంలో నాతో బయట మాట్లాడుతూ మీరు నా గురూజీ కలిసి ఆయనది సిగరెట్ తీసేద్దాం అనుకున్నప్పుడు వద్దండి, తప్పు, అది పర్సనల్ కి సంబంధించిన వాటి జోలికి వెళ్ళొద్దు, అటాక్ చేయొద్దు దయచేసి అని చెప్పా. సైకో ఆనందమా దేనికది? దాని నుంచి అవుట్పుట్ ఏమొస్తుంది? ఒక్కసారి కాదు, మాటి మాటికి అదే రిపీట్ చేస్తున్నారు. ఇవాళ దివ్యది కూడా అలానే, ఏంటది పరిస్థితి అంటూ హరీష్ అన్నాడు. సంజనని తీసేద్దామని డిసైడ్. ఆవిడికి ఎవరైతే ఫేవర్ గా ఉంటారో వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ సైడే మాట్లాడుతుంటారు, వాళ్ళ గురించే పని చేస్తున్నట్లు ఉంటారు. అందరి దగ్గర అది ఉందో లేదో తెలియదు, కానీ నా విషయంలో ఎందుకు అనిపించిందో ఏమో మరి. ఆవిడ కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్న ఫీలింగ్ అనిపించింది నాకు. అది నేను అబ్జర్వ్ చేశాను అంటూ రాము చెప్పాడు. సంజన గారి తర్వాత సెకండ్ ఆప్షన్ అంటే ఎవరి పేరు చెప్తారు అని భరణి అడిగాడు. స్ట్రాంగ్ గా మెజారిటీ సంజన గారు ఉన్నారు. సెకండ్ ఆప్షన్ అంటే నాకు ఎవరు కనబడట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో నుంచి పంపించే అంత అనర్హులు ఎవరూ లేరు అంటూ హరీష్ చెప్పాడు. దీంతో సంజన గారినే డిసైడ్ చేద్దామా మరి అని కళ్యాణ్ అన్నాడు.